ఈరోజు భారతదేశం మొత్తానికి 150 జయంతి బిర్సా ముండా గారి యొక్క జయంతి సందర్భంగా వారికి తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా మరి వారికి నివాళులు అర్పిస్తూ వారికి మేము ఆదివాసుల తరపున నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా చిన్న వయసులోనే ఇవాళ బ్రిటిష్ పాలకులు చేసినటువంటి అరాచకాలు కానీ వారి యొక్క దౌర్జన్యాలు కానీ ఆదివాసుల పైన చేస్తున్నటువంటి దమనకండని గుర్తించి వారిని ఎదిరించే ధైర్య సాహసాలతో పోరాటమే శరణమని ఆ రోజు జార్ఖండ్ రాష్ట్రంలో ఆయన మొదలుకొని మరి దేశవ్యాప్తంగా పోరాటాలకు దిట్టగా మారిపోయి సమాజానికి చైతన్యవంతులు చేస్తూ ముందుకెళ్ళిపోవడం మా యావత్ ఆదివాసులకు అతను చేసినటువంటి కృషి వలన ఈరోజు ప్రతి ఒక్క ఫలం మన ఆదివాసులకు చెందుతుందని మేము ఆదివాసుల తరపున వారికి మేము నివాళులు అర్పించే సందర్భంలో తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు ఆయన ఉల్యాతు గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో నవంబర్ 1975 నవంబర్ 15 నాడు ఉలియాతు గ్రామం అనేది ఉలియాతు గ్రామంలో జార్ఖండ్ రాష్ట్రంలో వారు జన్మించడం జరిగింది. మరి వారు ఈరోజు మరి ఏదో మామూలుగా ధర్నా చేస్తేనే అందరు భయపడిపోతారు. కానీ ఆనాడు బ్రిటిష్ పాలనలు చేసినటువంటి అరాచకాలను పచ్చిగట్టి నేటి వరకు కూడా మరి మన పోరాటాలతోటి మన భూములు కానీ మన భూమికి సంబంధించిన హక్కులు కానీ మన గ్రామ కంటాలు కానీ గ్రామాలు కానీ రోడ్డు సౌకర్యాలు కానీ ఆ రోజే ఆ నినాదం అనేది ఇలా చోటా నాగ్పూర్ నుంచి మొదలుకొని పూర్తిగా ఢిల్లీ వరకు కూడా కొనసాగినటువంటి వారి యొక్క సందర్భాలు ఉన్నాయి. మరి అలాగే అక్కడ మరి జార్ఖండ్ రాష్ట్రమే కాకుండా మనకి ఇక్కడ ఎక్కడైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని మన ఆదివాసీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ మరి వారి స్ఫూర్తితోటే మరి మా యొక్క కుమ్రం భీము గారు కానీ లేకపోతే మరి రామ్జీ గౌండ్ కానీ రాణి దుర్గావతి కానీ వారి యొక్క స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గతంలో పోరాటాలు చేయడం జరిగింది. మరి వారి స్ఫూర్తితోటే నిర్మల్లో రామ్జీ గౌండ్ గారి వారి యొక్క స్ఫూర్తితోనే పోరాటాలు చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా మనం పోరాడుతున్నాం. మరి మన సమస్య ఎందుకు పరిష్కారం అయితే లేదు? మరి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వారు కళలు కన్నటువంటి కళలు ఆదివాసులకు నెరవేర్స్తామని ఆ రోజు జార్ఖండ్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు కూడా వారి యొక్క పేరు ద్వారా ఫలానా నేను పీటీజీ కులాలకు వెనుకబడినటువంటి తెగలకు నేను 24,000 కోట్ల రూపాయలతోటి లాంచ్ చేస్తున్నా. ఈ బడ్జెట్ పూర్తిగా ఆదివాసులకే చెందాలన్న తపనతోటి చేసిరు. కానీ ఇక్కడ రాగా మనకు ఏదైతే ఆదివాసీ గ్రామాలకు రాగా కొన్ని జీవోలు అడ్డంకాలు అయ్యి ఈ రోజు అభివృద్ధి జరుగుతలేదు. మరి ఆ రోజు తను ఏం కలలు కన్నారు? అతనికి ఉన్నటువంటి పూర్తి ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఆయన కలలు కన్నాడో దాన్ని మేము నెరవేరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది కదా. మరి నేడు ఆయన ఉన్నప్పుడే జరిగినటువంటి అరాచకాలే జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఆదివాసులకు అభివృద్ధి జరుగుతలేదు. ఎందుకంటే మేము గతంలో మేము చూసాము ఇవాళ పీటీజీలు అంటే పర్టికులర్ వల్లాభర్ ట్రైబల్ గ్రూప్ అని ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఈ తెగ అనేది చాలా వెనుకబడిపోయింది, ఈ తెగలన్నీ అడవిలో అంతరించిపోతున్నాయి, ఈ తెగలని మనము బతికేయాలన్నా కాపాడాలన్నా వీళ్ళకనేది సౌకర్యాలు కేటాయించాలని చెప్పారు. కానీ ఎక్కడ కూడా జరుగుతలేవు. మరి అదే సందర్భంగా ఈ రోజు నేను వారి యొక్క జయంతి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము ప్రభుత్వాలకు. ఈ యొక్క తెగకు ఇండ్ల విషయంలో కానీ హౌసింగ్ విషయంలో కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ ఇలా రోడ్ల కనెక్టివిటీ కానీ ఇవన్నీ మేము చేస్తున్నామని ఇక్కడ వారి యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉలియాతు గ్రామం నుండి మేము దీన్ని లాంచ్ చేసినామని అన్నారు. కానీ లాంచ్ చేసిన అంతే తప్ప కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు. దీన్ని తమరు కూడా ఎలాగైతే దీనికి ఉన్నటువంటి బడ్జెట్ ని విడుదల చేస్తారో మరి మన రాష్ట్ర ఉన్నటువంటి ఏదైతే మన ప్రధానమంత్రి గారు ఈ రోజు కూడా దాన్ని ఎవైతే ఆయన ఆలోచన చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమేషన్ చేయండి. మీరు ఇంప్లిమేషన్ చేసి
మాకు ఒకవేళ గ్రామాలకు వాటికి అనుకూలంగా అవుతుంది కాబట్టి ఆ వాటిని పంపిస్తే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది అని మేము భావిస్తున్నాం. లేకపోతే మాత్రం ఎన్ని కోట్లు లక్షల కోట్లు ఇచ్చినా కూడా అది అభివృద్ధి జరగదు. ఆయన ఉన్నటువంటి కళలు నెరవేరాయని కూడా నేను ఈ జయంతి సందర్భంగా నేను ఆదివాసుల తరఫున తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి వర్ధంతులు జయంతులు ప్రతిసారి మనం జరుపుతూ ఉంటాం. మరి వారు ఏ నినాదం మీద వాళ్ళు పోరాటం చేశాడు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం తెలుసు, మరి రాజకీయ నాయకులకు తెలుసు. కానీ మరి ఇప్పుడు కూడా మేము పలానా బిర్సా ముండా ఏదైతే కలలు కన్నాడో దాని ద్వారా మేము డెవలప్మెంట్ ఇస్తున్నాం. మరి కుమరం భీము గారి ఏదైతే మరి ఆనాడు బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి మేము పోరాడిండో మేము వాటికి భూమి కోసం కానీ నీళ్ల కోసం కానీ ఇవన్నీ అడవి కోసం కానీ పోరాటం చేశారో అవన్నీ మేము అమలు చేస్తున్నాం అని అంటున్నారు కదా. మరి ఇప్పటి కూడా మరి ఫారెస్ట్ అధికారులు మరి ప్రతి ఒక్క గ్రామానికి వచ్చేసి అటాక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో ఇండ్లు కట్టకంటున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో వ్యవసాయం చేయొద్దంటారు. మీరు ఇప్పుడే కాదని అంటారు. కానీ మేమనేది ఏమున్నదంటే రాజ్యాంగం కన్నా ముందు నుంచి మేమున్నాం ఆదివాసులం. ఆ అడవిలో ఆదివాసులు ఉన్న జాగాల అడవి ఉంది, అడవి ఉన్న జాగాల ఆదివాసులు ఉన్నారు. రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? మేము మాకన్నా ముందు రాజ్యాంగం రాలే. మేము ఉన్నప్పుడే ఆ రాజ్యాంగం వచ్చింది. దాన్ని సవరించుకుంటూ పోయేయడానికి ప్రజా సంఘాలు కానీ లేకపోతే మన భారత రాజ్యాంగంలో మనకు ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగంలో ఏదైతే ఉన్నదో మన రాజ్యాంగంని బట్టి మనం అందరూ కూడా దాన్ని గౌరవించాలి. ఆ రాజ్యాంగాన్ని గౌరవించకపోతే మనకు మా ఆదివాసులకు ఏదైతే అప్పుడు గతంలో ఉన్నటువంటి మహనీయులు పోరాటం చేసిందో ఆ పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ఆర్టికల్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మాత్రం ఇప్పటి కూడా కాదు ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా కూడా మనకు అభివృద్ధి జరగదు. ఇవాళ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా కూడా ఇవాళ పోరాటాల మీదనే పోరాటాలు చేస్తున్నాం తప్ప ఇవాళ వారు ఏదైతే కలలు కన్నారో ఇప్పుడు అది మాత్రం సాధ్యం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఒక గజెట్ ని విడుదల చేసి దాని మీద ఒక జీవోని పాస్ చేసి మేము అభివృద్ధి చెందే విధంగా డెవలప్మెంట్ అయ్యే విధంగా మేము దాన్ని ఆలోచన చేయాలని నేను ఆదివాసుల తరపున భావిస్తున్నాం. ఇప్పటి కూడా కొన్ని గ్రామాలలో రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయి. రోగాల బారిన పడి ఇలా కలారా మలేరియా వ్యాధితోని చనిపోయిన వాళ్ళ దాఖలాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఆనాడు అన్నారు మమ్మల్ని అడవిలో ఉంటే ఆదివాసులందరూ లండన్ అని అన్నారు. లండన్ కాదు కానీ ఇవాళ మాకు సాగు దగ్గర తెచ్చి పెట్టింది ఇవన్నీ. అందుకోసమని ప్రభుత్వాలకు మేము మరోసారి ఈ రోజు గుర్తు చేస్తున్నాం. ఎక్కడైతే మనము ప్రతి మానవ సమాజానికి ఉపయోగపడుతుందని మీరు అన్నారో దాన్ని పూర్తిగా మానవునికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటేనే డెవలప్ అవుతాం తప్ప కానీ ఏదో ప్రసంగాల మీద ప్రసంగాలు చెప్పుకుంటే మాత్రం ఎక్కడ కూడా డెవలప్ కామని ఆదివాసీ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి యొక్క జయంతి ఈరోజు భారతదేశం కాకుండా ప్రతి అధికారికంగా కూడా వారిని జరుపుకుంటున్నామంటే ఆనాడు బ్రిటిషులు చేసినటువంటి అరాచకాలను పసిగట్టి ఆ రోజు యుక్త వయసులోనే ఆ రోజు అమరుడైరు కాబట్టి ఈ రోజు కూడా మేము అందరం కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ఏజెన్సీ గ్రామాలందరూ కూడా ఈ రోజు వారి యొక్క జయంతి మరి 151 జయంతి మేము జరుపుకుంటున్నాం.